ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ CGF మెంబర్ కర్రీ భాస్కర్రావు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గుండుమొగుల నాగు, సీనియర్ నాయకులు కొలుకులూరి ధర్మరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, వైసీపీ నాయకులు సింగం సుబ్బారావు, బోనం విజయనర్మల, దింటుకుర్తి లీలావతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు, NCC విద్యార్థులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. నాయకులు మాట్లాడుతూ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రియతమ ముఖ్యమంత్రి నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదిన సందర్భంగా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పండుగ వాతావరణంలో ఈ పుట్టినరోజు వేడుక జరుగుతున్నాం. ప్రత్యేకంగా పార్టీ ఆఫీసులో జెండా ఎగరేయడం, కేక్ కటింగ్, అలాగే అన్నదాన కార్యక్రమం, అలాగే హాస్పిటల్లో కూడా అలాగే మెగా క్యాంప్, క్యాంపులు మెయిన్గా కట్టడం చేసింది. ఎంతో ఆనందదాయక విషయం. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టాడంటే ఆ నాయకుడి యొక్క ఆయన మార్గంలో అందరూ అనుసరించి ఎంత ఉన్నది మనకు చాలా సంతోషంగా పెట్టారు. ఇవాళ మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాల నాడు ఆయన పాదయాత్ర చేసి ఏవైతే హామీలు చెప్పారో హామీలు నేను నిలబెట్టుకుంటానని చెప్పేటంటే ఏకైక దమ్మున్న నాయకుడు దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఆ రోజు 151 సీట్లు గెలిపించాం. వేళ ఆయన పుట్టినరోజుకు మేము కోరుకునేది కూడా 170 సీట్లు నగ్గాలని చెప్పేసి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు పెంచడం జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా ఎంతో దీక్షతోటి 170 సీట్లు ఆయన పుట్టినరోజు కానుక ఇవ్వాలని చెప్పేసి మేమందరూ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ తీర్మానించుకుని అనుకోవడం జరిగింది. పేదల పెళ్లిని మానవతావాది, మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 51వ జన్మదిన సందర్భంగా మన తాడేపల్లి నియోజకవర్గంలో మన ప్రీతమ నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పలు సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనంద హర్షోత్తరకములు చేస్తున్నటువంటి రోజు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి నాదని నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ కరోనా మహమ్మారి టైంలో ఈ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాచుకుని టెస్టుల్లో కానీ, అలాగే ట్రీట్మెంట్లో కానీ, వాళ్ళ యొక్క మరి వసతులు కల్పించడంలో కానీ, పలు సేవా కార్యక్రమాలను కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దక్షతను యావత్ భారతదేశం కూడా ఇవాళ గుర్తించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 51వ పుట్టినరోజు సందర్భంగా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులైనటువంటి మన డిప్యూటీ సీఎం పుట్టిచంద్ర గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన తాడేపల్లిగూడెం ధర్మ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లోని ఈవేళ బ్లడ్ క్యాంపు కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, అదే అక్కడికి విద్యార్థులు, యువత అంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి NCC స్కౌట్ యువత కానివ్వండి, అలాగే అగ్రికల్చర్ యువత కానివ్వండి, చాలామంది కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్లో కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన డిప్యూటీ సీఎం పుట్టిచంద్ర గారి ఆధ్వర్యంలో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రతి చోట కూడా విలేజ్ల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే ఈవేళ ఉద్దాసులు అన్న సందర్భం కానివ్వండి, అదేవిధంగా ప్రతి సచివాలయం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చెల్లని సత్తు రూపాయి లాంటి వారిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దొడ్డుదారి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా అభివర్ణించారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే జగన్ మాత్రమే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి పొత్తు ఒకరోజు కలుస్తుంది, సాయంత్రానికి అనుమానం వస్తుంది, రాత్రి మళ్ళీ మంతనాలు జరుగుతున్నాయి, మర్నాడికి మళ్ళీ అభిప్రాయం మారుతుంది.
ఏదో ఒక 25 సీట్లు ఇస్తే చాలు, నాకు 2 ఎంపీలు ఇస్తే చాలు, నాకు అంతకు మించి నా దగ్గర క్యాండిడేట్లు లేరని చెప్పుకునే పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ల కోసం నెతుక్కుంటూ ఏ పార్టీ నుంచి ఎవరన్నా వచ్చి పార్టీలో చేరితే నేను టికెట్లు ఇచ్చేస్తాను అని పార్టీకి అభ్యర్థులు దొరకకుండా మరి అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు చెప్పే ఏంటంటే వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడుకి అసలు బుద్ధి ఉందా? ఎంఆర్ఓలు మార్చినట్టు లేకపోతే ఇంకోటి మార్చడం ఏంటి? ఉద్యోగస్తులు పర్మనెంట్గా ఒకే చోట ఉంటారా? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 13 జిల్లాలని అధికార వికేంద్రీకరణ కోసం ఇవాళ 26 జిల్లాలు చేయడం జరిగింది. జిల్లాలు విడిపోయిన తర్వాత కొన్ని మండలాల్లో ఒక్కొక్క నాయకుడికి, జిల్లాలు విడిపోయిన తర్వాత దాని యొక్క సమన్వయాన్ని బేరీజ్ వేసుకుని అక్కడున్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయటం అంటే చేయటం అన్నది ఆయన రైట్. అది దాన్ని మా అభ్యర్థులందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడికి ఎందుకు దొరకబడుతుంది అంటే వీళ్ళకి గంగవెర్రలు ఎత్తుతూ ఉన్నాయి. వైసీపీ అభ్యర్థుల మీద ఏ అభ్యర్థిని పోటీ చేయించాలో తెలియట్లా. ఇక్కడ ఒక పనికి మాలిన ఛానల్ తాడేపల్లిగూడ అభ్యర్థుల గురించి కూడా మాట్లాడింది. నోటు కోపెక్కినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉంటాడు. ఆ ఛానల్ని అసహించుకునే పరిస్థితి కూడా వచ్చారు. వాళ్ళు ఏంటి వ్యాఖ్యానాలు? పవన్ కళ్యాణ్కి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినోడికి అసలు ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే నెగ్గుతాడు అన్నది ముందు తెలుసుకోమనండి. అప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏంటో అప్పుడు తర్వాత చెప్తారు. రాష్ట్ర ప్రజలందరూ నిర్ద్వందంగా ఆ మ్యాండేట్ అన్నది సింగిల్ వాయిస్లో ఇచ్చిన మ్యాండేట్. అది 175లో 151 మందిని, 25 మంది ఎంపీల్లో 23 మందిని ఇచ్చిన మ్యాండేట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలని మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీ బాధ్యత నెరవేర్చండి, ఆ ఇంటికి రావాల్సిన న్యాయం చేయండి, ప్రభుత్వ పథకాలను చేరువ చేయండి అని మమ్మల్ని 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి గడపకి పంపించిన సందర్భం చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడైనా సరే చేయగలిగాడా? సరే పవన్ కళ్యాణ్ అంటావా 10th క్లాసు నా 3 సార్లు ఫెయిల్ అయిపోయినా అని చెప్తాడు. 2 లక్షల పుస్తకాలు చదివేశాను అంటాడు. రోబో సినిమాలో చూడగానే మొత్తం అంతా గ్రాస్పే చేసుకున్నట్టు ఛార్జ్ చేసుకునే మేధావి. మరి అతనికి రకరకాల ఆలోచనలు, నిమిషానికి ఒక ఆలోచన వస్తుంది. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఇటువంటి చీప్ మనుషులు కామెంట్లని మీరేదో ప్రధానంగా ప్రస్తావిస్తే ఏముంటుంది? పవన్ కళ్యాణ్ ఏ రోజు ఏ మాట మీద నిలబడ్డాడు కాబట్టి అతను మాట్లాడగలుగుతాడు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి ఉండటం ఇష్టం లేదంటే పవన్ కళ్యాణ్ మాట ఇనేవాడు ఎవడున్నాడు? స్వయంగా సీఎం అనే కుర్రోళ్ళే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల పోటీ చేస్తూ ఓడించారు. వాళ్ళే మాటల వరకే వాళ్ళు చెప్పేది, ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారన్నది అతనికి ఇంకా అర్థం అవట్లేదు. పెంటపాడులో అంగన్వాడీల సమ్మెలో భాగంగా గురువారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిరవరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంగూరు నాగేశ్వరం, అనురాధ, కనక మహాలక్ష్మి, శ్రీదేవి మాట్లాడుతూ 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కళ్యాణి, ఝాన్సీ, హసీనా తదితరులు పాల్గొన్నారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో గురువారం అంగన్వాడీలు మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీల యూనియన్ ప్రతినిధులు డి కళ్యాణి, కె ఝాన్సీరాణి, హసీనా, డి స్వరూపరాణి, సిఐటియు నాయకులు కర్రేట్ల రామకృష్ణ నాయకత్వం వహించారు. వీరు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైవి దుర్గారావు, మండల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ యొక్క సమస్యల పరిష్కారం చేయాలనే ఆలోచన మానేసి వీళ్ళు ఏ విధంగా
బయటికి నెట్టేయాలా, ఎవరితో అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేసి చేయాలనే పద్ధతిలో ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టి రాత్రనక పగలనక అదే పనిలో ఉన్నది ప్రభుత్వం. కానీ ఈ తాళాలు అనేది ఎవరు పగలగొడతారని ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. తాళాలు అనేవి అర్ధరాత్రి వెళ్ళి దొంగలు తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఏముందో ఆ సొమ్ము దోచుకునే ప్రయత్నం చేస్తుంది. అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ పని భారం బాగా పెరిగింది. ఈ పని భారం వల్ల అంగన్వాడీ వర్కర్స్ మానసికమైన ఒత్తిడికి గురయ్యి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పని భారాన్ని తగ్గించాలి. ఈ టెన్షన్ వల్ల అంగన్వాడీ కార్యకర్తలు సుమారుగా చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చనిపోయారు. కనీసం వాళ్ళకి మట్టి కొట్టించే దిక్కు కూడా లేనటువంటి పరిస్థితి ఈ సందర్భం ఉన్నది. కనుక ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేయాలి. నువ్వు దిగి వచ్చి వాటి మీద మా నాయకత్వాన్ని పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి మా సమస్యల పరిష్కారం చేయకపోతే కనుక మా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంగన్వాడీలు కొంతెమ్మ కోరికలేమి కోరడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కనీస వేతనం అలాగే ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానని ఆ హామీని నిలబెట్టుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఐసీడీఎస్కు నిధులు పెంచాలని, నాణ్యమైన ఫుడ్ను సరఫరా చేయాలని, పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదేవిధంగా మరి అదనపు భారాలు వేస్తూ పని భారాన్ని తగ్గించాలని చెప్పి ఏదైతే మరి కనీసమైనటువంటి సెలవులు కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్లు కల్పించాలనేటటువంటి మరి ఈ డిమాండ్స్ తోటి సమ్మె కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు పిలవాలి. ఈ న్యాయమైన డిమాండ్లని పరిష్కరించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా కోరుతూ ఉన్నాము. ఈరోజు ఇప్పటికే 6 సార్లు చర్చలకు పిలిచింది. కానీ ఆ చర్చల్లో ఏమాత్రం కూడా కనీసమైనటువంటి అంగన్వాడీ సమస్యల పరిష్కారం దిశగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. పడమర్రు విప్పరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూజల అనంతరం కోనేరులో 3 సార్లు తెప్పోత్సవం జరిపారు. భక్తులు భారీగా పాల్గొని తెప్పోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పసల కనకసుందరరావు, పసల చొంటి, పసల సత్యనారాయణమూర్తులు మాట్లాడుతూ షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం స్వామివారి పవళింపు సేవ జరిగింది. పసల అచ్యుతం, నయనాల సూర్యచంద్రరావు, పసల శ్రీకృష్ణ, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి సుమారు 30,000 మంది పైన వస్తారు. భోజనం మాత్రం ప్రసాదం మాత్రం సుమారు 20 మంది భోజనాలు చేస్తారు. 18న షష్ఠి అయితే 17వ రాత్రి వచ్చిన వారందరూ కూడా ఆ కళ్యాణం దగ్గర భోజనాలు పెడతాం జరిగింది. అలాగే 18 షష్ఠి రోజున సుమారు 20,000 మందికి భోజనం పెడతాం జరిగింది. అలాగే మంగళవారం ఇక్కడ భోజనాలు పెడతారు. ఈ రోజున ఈ
ఆఖరి రోజు 3వ రోజు ఈ బాణసంచ బాగా కాలుస్తారు. మీరు కూడా చూశారు. కళ్ళు ముందుగా సర్పవనమండి, అలాగే మల్లిపందిర, ఈత చెట్టు, ఈ బాగా పాములు ఇవన్నీ కూడా చాలా బాగా కాలుస్తారు ఇక్కడ. ఈ రోజున మాత్రం అందరూ జరుసుకోవడం కూడా జరిగింది. అంత గట్టిగా పేర్లు. అందువల్ల ఈ ప్రజలు ఈ గ్రామమే కాకుండా ఇతర గ్రామాలకు కూడా వచ్చి చక్కగా ఆనందించారు. ఈ స్వామిభూ కనుక ఎంత మహత్యం ఉంది. అందువల్ల ఇక్కడ కోరికలు తీర్చే స్వామి వీరు. ముఖ్యంగా సంతాన సుబ్రహ్మణ్య స్వామి. సంతానం లేని వారికి తప్పనిసరిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సంతానం ఇస్తారు. అలాగే కోర్టు వ్యవహారాలు అవనివ్వండి, ఉద్యోగాలు అవనివ్వండి, కుటుంబ పాత్రలు అవనివ్వండి చెప్పుకుంటే తప్పనిసరి స్వామి తీరుస్తారు. స్వామి షష్ఠి చాలా బాగా జరిగింది. సుమారు 35,000 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది షష్ఠి రోజు. అలాగే కళ్యాణానికి వచ్చారు. అలాగే ఈరోజు 3వ రోజు స్వామివారికి తెప్పోత్సవ మహోత్సవం అఖండ బాణసంచతో ఈరోజు స్వామివారి ఊరేగుతుంటే పనులు పట్టలేదు. అలాగే భక్తులు కూడా వేలాది మంది ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని అలాగే తెప్పోత్సవం వీక్షిస్తూ ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈరోజు చాలా గ్రామం అంతా కూడా ఉత్సాహంగా, అలాగే పొరుగురు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఆ భక్తుల సౌకర్యార్థం కూడా ఇక్కడ అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కళ్యాణం కూడా మొత్తంగా జరిగింది. అలాగే చాలా పేరు పొందిన ప్రదేశంగా అలా కోరికలు తెచ్చే స్వామి కింద ప్రతి ఒక్కరు కూడా షష్ఠి మహోత్సవం కంపల్సరీగా వస్తున్నారు. కావాలి వారందరూ కింద సంవత్సరం షష్ఠికి వచ్చినాడు. మళ్ళీ ఈ సంవత్సరం కింద సంవత్సరం బాగా మంచి జరిగిందని మళ్ళీ ఈ సంవత్సరం రావడం జరిగింది. దినదినాభివృద్ధి చెంది ప్రతి షష్ఠికి కూడా ఈ షష్ఠికి 40,000 మంది వస్తే మళ్ళీ షష్ఠికి 50,000 మంది రావటం అలాగే పెరిగిపోతుంది. ఇది ఏంటంటే ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది ఇక్కడ. అలాగే ఇవాళ కూడా ఈ బాణాసంచతోటేమో ఇవాళ తెప్పోత్సవం చూసి ఎంతో వైభవంగా జరిగింది. ఆరంభం కాదు ఇది, ఏ దేవతలు అన్న వాళ్ళు చెయ్యాలి. ఇది ఇంచుమించు ఒక నెలల బట్టి మా సంటి మనుషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడి ఎంతోమంది కష్టంతో ఇలాగా చేయటం వల్ల ఇక్కడ ఇది ఇంత వైభవంగా జరిగింది. మా సంటి కృషి వల్ల ఇంత బాగా జరిగిందని చెప్పడానికి తప్పదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే మనం మాట్లాడుకోవాలి. ఇవాళ కూడా ఎంతో వైభవంగా నేను అంటూ ఉంటాను. ఎందుకురా ఇలా పెంచేస్తూ ఉంటారో ఎమ్మెల్యే గారు నేను. ఇంకా మేకులు చెప్పడం ఎందుకు, ఈ చెప్పడం ఎందుకు, జనవస్తు వచ్చిందంటే మనం ఏమో ఇలా చేయగలమా అని అనుకుంటాం. పురమాయించి మంగళవారం ఎప్పుడులాగా మాకు భోజనాలు ఇక్కడ మళ్ళీ ఎప్పుడు మంగళవారం లాగే మళ్ళీ మంగళవారం నుంచి కంటిన్యూ అవుతాయి. ఈ భక్తుల యొక్క ఇదేంటి అండదండలతోటి ఇక్కడ వీళ్ళ సేవా కార్యక్రమాలతోటి మా స్వామి యొక్క పవర్ తోటి ఇదంతా జరుగుతుంది. స్థానిక 25వ వార్డు యాగర్లపల్లి సచివాలయంలో గురువారం సాయంత్రం YAP నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1 టౌన్ 2 టౌన్ కన్వీనర్లు కర్రి భాస్కర్రావు, కులుకులూరి ధర్మరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమమే ప్రధానంగా పాలన అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు ఇన్ఛార్జి కర్ణాటి కన్నయ్య, అశోక్, మారిశెట్టి రమణ, పట్నాల గౌరీ గణపతి, మానికొండ వెంకటేశ్వరరావు, గృహ సారథులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వచ్చిన ఒక్కసారి ఎలక్షన్ దగ్గర పడటంలో మరి అటెండెన్స్ ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర రండి. ఒకసారి ఇక్కడికి వచ్చండి. అమ్మాయిలో వచ్చండి. మామగారు ఇలా రండి. ఇక్కడ ఈ వార్డుకి పెన్షన్సే 535 సుమారుగా ఉన్నాయి. అంటే ఇక్కడ 2,500 మంది జనాభా ఉంటే అందులో 535 మందికి పెన్షన్ రూపంలో నెల నెల వస్తా ఉన్నాయి. అలాగే చేయూత గురించి చెప్పారు. అది చూస్తే 530 మంది అని అది కూడా చెప్తా ఉన్నారు. సరే అమ్మఒడి గురించి చెప్పినా 500 అంటున్నారు. అంటే ఈ రకంగా లెక్కేసుకుంటే ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా, లేకపోతే 2-3 పథకాల ద్వారా, లేకపోతే 4-5 పథకాల ద్వారా ఏదైతే ₹1,00,000 దగ్గర నుండి 10-15 లక్షల వరకు ఈవేళ లబ్ధి పొందిన కుటుంబమే తప్ప
ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన కుటుంబం అంటూ కూడా ఏది లేదనడానికి మీరే సాక్షి. ఈ యాగర్ బిల్లుని తీసుకుందాం. ఇది 25వ వార్డు. పూర్వం ఇక్కడ నుంచి ఏదైనా పెన్షన్ కావాలంటే ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళ దాంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు రాస్తామమ్మా అంటే వీళ్ళు పెన్షన్ కావాల్సిన నిజంగా అర్హత అయినటువంటి ముసలి వాళ్ళు పెద్ద వీళ్ళందరూ చూసి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండేవారు. ఎవరు చనిపోతారు ఏంటి వాళ్ళు ఇలాగ ఉన్నాయి వాళ్ళు అనుకుంటుంటే కొంతమందికి బాధ వేసేది. కానీ ఈవేళ అటువంటిది లేదు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను ఇంకో అడుగు ముందుకేస్తానని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 3645 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల కర్షకులు కార్మికులతో జిల్లాకు మీటింగ్ చేసి నిజవర్గానికి మీటింగ్ చేసి 139 కులాలని 56 కార్పొరేషన్లకు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో 25 లక్షల స్థలాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఇస్తానని మాట ఇచ్చి నేటికి 31 లక్షలు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు వచ్చే మహిళలకు 18,750 రూపాయలు ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా డేట్లో పొందుపరిచి నవరత్నాలు ప్రతిదీ కూడా మీకు నాన్ డీబీటీ ద్వారా మీ అకౌంట్లోకి వేయడం మహా అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు మళ్ళీ మనం జగన్ గారిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయాలంటే ఈ వార్డులో 535 పెన్షన్లు వచ్చినాయి. ఈ వార్డుకి ఓన్లీ 25వ వార్డుకే 535 పెన్షన్స్ వచ్చినాయి. బీసీ ఆసరా వచ్చేసరికి మీకు 285 వచ్చినాయి ఈ వార్డుకి. ఎస్పెషల్లీ ఈ వార్డుకే ఎక్కువగా. అలాగే ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టుకోవడానికి గతంలో మీరు ఏదైనా ఇళ్లు కట్టుకోవాలంటే ఆ లోకల్లో పెద్ద ఎవరు ఉంటే వాళ్ళ ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగితేనే తప్ప మీకు హౌసింగ్ లోన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు మీ ఇళ్ల చుట్టూ తిరిగి కట్టండి అని చెప్పేసి వాళ్ళే తిరుగుతున్నారు. ఆ రకంగా మన వార్డుకి ఎక్కువగా బెనిఫిట్ జరిగింది. పెన్షన్స్ వచ్చినాయి, ఇళ్లు వచ్చినాయి, పట్టాలు వచ్చినాయి. ఇంకా విషయం ఏంటంటే గతంలో ఈ పెన్షన్లు కొంతమందికి ఒక రకంగా కొంతమందికి ఒక రకంగా వచ్చాయి. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి వాళ్ళకి కూడా ఆ పార్టీ ఈ పార్టీ వేరే ఏం చూడకోకుండా అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా మందికి నా ఈ పథకాలు అందేలాగా నా చేతనైన మట్టికి నేను ఇప్పుడు దాకా చూసుకుంటూ వచ్చాను. ఇంకే ఏదన్నా ఉంటే కొంత సమస్య ఏదైనా ఉంటే కొన్ని అధికారుల దృష్టికి, తర్వాత మన మంత్రివర్యులు కొట్టి సత్యనారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కొన్ని రోడ్లు కూడా ఇంకా రోడ్లు పడలేదు. ఇంకాను రోడ్లు కూడా దృష్టికి తీసుకెళ్ళాం. 4-5 సార్లు తీసుకెళ్ళాం. ఆయన చేయించానన్నారు, ఈ నెలాఖరు లోపల చేయించన్నారు. అలాగే మనం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ధర్మరాజు గారికి కూడా ఒకసారి మన యొక్క వార్డు సమస్య కొంచెం చెప్పాను నేను ఆయనకి. ఆయన కూడా దానికి వివరంగా చెప్తారు. తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీకు 24 గంటలు నేను నా శాయశక్తుల నేను చేయగలిగినంత మట్టికి పెద్దల దృష్టికి తీసుకెళ్లేంత వరకు కూడా నేను చేస్తానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎటువంటి ఆసరా లేని పేదలకు డైమండ్స్ లయన్స్ క్లబ్ సహాయం అభినందనీయమని లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు అన్నారు. గురువారం డైమండ్స్ క్లబ్ డైరెక్టర్ సుశీల పనికుమార్ ఆధ్వర్యంలో ఐఎఫ్బి పాయింట్ వారి సహకారంతో పలువురికి నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేశారు. లైన్ ఇంద్రవాణి పుట్టినరోజు సందర్భంగా వృద్ధ దంపతులకు బెడ్షీట్స్, మెడిసిన్స్ అందజేశారు. డైమండ్స్ క్లబ్, లియో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు గురువారం పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, వార్డు మెంబర్ బర్లా జయబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, పెంటపాడు మండల వైసీపీ అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, పొన్నగంటి సత్యనారాయణ, కొలుకులూరి శివకరణ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్తో పాటు పళ్లు పంపిణీ చేశారు. వీరు మాట్లాడుతూ సంక్షేమ పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టి సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈరోజు ప్రతి గ్రామంలో, టౌన్లో, ప్రతి వార్డులో కేక్ కట్ చేసి అలాగే అదే వృద్ధులకి పళ్ళు, అలాగే దుప్పళ్ళు అన్ని కార్యక్రమాలన్నీ కూడా చేయమని మన కొట్టి సత్యనారాయణ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఈరోజు కేక్ కట్ చేయటం జరుగుతుంది. అలాగే మన
ముఖ్యమంత్రి వర్యులు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆయనకి మా నియోజకవర్గంలో బ్రహ్మరథం కట్టడం జరిగింది. అలాగే ఆయన్ని పుట్టినరోజు మా పెంటపాడు మండలంలో ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు కొట్టి సత్యనారాయణ గారిని మా పెంటపాడు మండలం నాయకులంతా కూడా మేము ఒక సైనికుల్లా పనిచేసి వీరిని మంచి మెజార్టీలో గెలిపిస్తామని కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాత్రులనక పగలనక మనందరి కోసం కూడా కష్టపడుతున్నారు. ఆయన నుండి నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మన ప్రజలందరికీ కూడాను అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళు అన్నట్టుగా ఆయన చక్కగా అందరికీ కూడా నిరూపించే విధంగా అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యి ఇటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకి సర్వదా మనం అందరూ కూడా రుణపడి ఉంటాము. అలాగే ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యి మరింత అభివృద్ధి సాధించుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగానే మన రాష్ట్రం అంతా కూడా పండగ మాదిరిగా ఆయన ఎప్పుడు కూడా పదవిలో ఉండి ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. సైనికులలాగా అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా ఉండి ఆయన్ని మళ్ళీ సీఎంగా గెలిపించుకొని, అలాగే మన డిప్యూటీ సీఎం అయిన కొట్టి సత్యనారాయణ గారిని మళ్ళీ గెలిపించుకొని మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాలని, ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని నిరూపించి మన భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మన దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి పేరు వచ్చింది. ఇది అంతటికీ కూడా మన కళ్ళ ముందు మనం చూసిన నిజం ఇది. ఆయన వచ్చాక ఒక సంక్షేమంలోనే కాదు, ముఖ్యంగా పేదలకి ముంగిట పరిపాలన అందించిన సీఎంగా ఆయన ఘనత వహించాడు. ప్రతి ఒక్కరికి కూడా అర్హతే ప్రామాణికంగా తీసుకుని ఎవరి రికమెండేషన్లు అవసరం లేకుండా, ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా వాళ్ళ ముంగిటికి సంక్షేమ పథకాలు అందించిన సీఎంగా ఆయన చరిత్ర సృష్టించారు. పాదయాత్రలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసి ఈరోజు ప్రజల గుండెల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ముఖ్యమంత్రి ఆయన. నారాయణపురం గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ వై సత్యనారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా గురువారం గ్రామంలోని శ్రీ షిరిడి సాయినాథ్ మందిరంలో అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం వర్తక సంఘం అధ్యక్షులు అడపా శ్రీనివాసరావు, ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు, సాయిబాబా, ఆలయ నిర్వాహకులు అక్కిన భాస్కర్రావు, వార్డు మెంబర్ పరిమి అరుణకుమారి, ముతుకుమల్లి శ్రీధర్, శ్రీనివాసరావు, వర్తక సంఘం నాయకులు సుబ్బారావు, రత్తయ్య, సత్యనారాయణ, రఘు, అప్పలరాజు, వర్తక సంఘ ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓకే అన్న స్వీట్ బాబా వారు గుడికాడ సత్యనారాయణ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు 42 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఈ గ్రామే కాకుండా ఈ చుట్టుపక్కల ఒక 10 గ్రామాల నుంచి వచ్చినటువంటి వైద్యం చేయించుకోవటానికి వచ్చినటువంటి వారు అందరినీ కూడా ఎంతో వాళ్ళకి ఎలాంటి జబ్బు ఉన్నా సరే అప్పటికప్పుడు నయం చేసి అప్పటికప్పుడు చూసి వాళ్ళకి కావలసిన వసతులేంటో చూసి మరి వాళ్ళని అంతా కూడా శుభ్రం చేసి పంపించడం జరుగుతుంది. 42 సంవత్సరాల మట్టి వారు సేవలు అందిస్తున్నారంటే వారి కుటుంబానికి సత్యనారాయణ గారికి మరి ఎంతో భాగభాగ్యాలు అందించాలని, ఆయనకి ఆరోగ్యం శుభ్రంగా ఉండాలని, ఇంకా 10 కాలాల పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చినటువంటి వైద్యం చేయించుకుంటాకు వచ్చిన వాళ్ళందరికీ శుభ్రంగా చూడాలని కోరి ప్రార్థిస్తున్నాను నేను.
స్థానిక పెయిత్ చర్చ్ ఆవరణలో యూపీఏ నియోజకవర్గ చైర్మన్ జీజే జ్యోతి ఆనంద్ ఆధ్వర్యంలో గురువారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎండోమెంట్ సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ బొల్లావరపు జాన్ వెస్లీ, ఎర్నెస్ట్ తాతాపూడి విచ్చేసి క్రిస్మస్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో శామ్యూల్ పాల్, బెన్నీ పాల్, మోజేస్, విల్సన్, డానియల్, డేవిడ్ రాజు, ఎలీషా, లాజర్, ప్రసన్నరాజు, రాజ్ గోపాల్, దేవానందం, దేవదాస్, డేవిడ్ పాల్, వైసీపీ నాయకులు మానుకొండ వెంకటేశ్వరరావు, కోడే నాగు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. ఆయనలో దేవుడు చెప్పిన విధంగా ఆ మంచి మనస్సు, మంచి హృదయం, మంచి దైవ సేవ చేయాలనే ఒక మంచి సంకల్పం ఆయనలో ఉండడం, అందువల్లే ఆయన పట్ల నేను ఆకర్షితం కావడం. ఎందుకంటే ఈ సమాజంలో మనందరికీ తెలుసు, క్రైస్తవులుగా మనందరం ఉన్నా కూడా ఎవరు కూడా అధిక శాతం దేవుడు చెప్పిన మాటల్ని మనం ఆచరించట్లేదు. ఆ విధంగా మంచివారు ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడితే వారిని మనం గౌరవించుకోవాలి, వారిని మనం ప్రేమతో చూసుకుంటేనే మనం దేవుడి పట్ల కృతజ్ఞత కలిగిన వారంగా ఉంటాం. ఆ విధంగా మంచి మనుషుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను జ్యోతి ఆనంద్ గారిని అంత బాగా ఇష్టపడుతున్నాను. ఆయన కోసం మంచి మాటలు నలుగురిలో చెప్పగలుగుతున్నాను. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఇంత పవిత్రమైన కార్యక్రమాన్ని మనం ఆహ్వానించినందుకు నా దేవుడికి మేమందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పాలంటే కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్సీ ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో కూడా మన దేశం కూడా చెప్పాలి. ఇటువంటి సమావేశాలలో ఎక్కువగా మనం మాట్లాడాలంటే కూడా ఆ దేవుడు తన బిడ్డగా భూమి మీద పంపించినటువంటి యేసుక్రీస్తు ఆయన ఇక్కడ పాపులను రక్షించడానికి, రోగులను బాగుపరచడానికి, తన రక్తాన్ని సిందించి పాపులను రక్షించడానికి ఆయన చేసినటువంటి మానవాళికి చేసినటువంటి కృషి అంతైనా మన ఆనందించవలసిన, సంబోధించవలసిన విషయం కూడా. ఆయన పాపులను రక్షించడానికి, దేవునితో సమాధానం పరచడం కోసమే ఆయన సమానం చేయడానికి ఈ భూమి మీద అడుగుపెట్టడం జరిగింది. రక్షానందం గారితో నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వారి కుమారులైనటువంటి జ్యోతి ఆనంద్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ సంబరాలకి నన్ను కూడా రమ్మడం, వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక ఫాదర్ గారు చాలా వివరంగా చెప్పారు భగవంతుడి గురించి. ఈ రోజున మన యేసు ప్రభువు ప్రపంచ మానవాళికి ఒక భగవంతుడైన, ప్రపంచ మానవాళిలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆయన్ని చాలా అభిమానంగా, భక్తిగా కొలుచుకుంటూ వారి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పని ప్రతి మానవుడు కూడా వెన్నట్టే ఉంటున్నారు. దానికి మనము కూడా ఈ ప్రపంచ మానవాళి కూడా చాలా పరిశుద్ధంగా ఉంది, ఆ భగవంతుడు కూడా మనకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తోడ్పాటుగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్న ప్రతి మానవాళికి కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనలు, అభినందనలు తెలియజేసుకుంటూ జాన్ వెస్లీ గారు ఇంకా ఉన్నతమైన పదవులకు దేవుడు రక్షించాలని, మరి ఆయన ప్రయాణాలంతట్లో కూడా దేవుడు ఆయన కాచి కాపాడాలని, మరి ఇటువంటి ఆనెస్ట్ లీడర్స్ మనకు కావాలి. మరి ఇటువంటి ప్రలోభాలతోనే వ్యక్తి కాదు, చాలా నిరాడంబరంగా ఉంటారు, అవసరమైతే ఎవరిని కూడా లెక్క చేయని వ్యక్తి, మరి ముక్కసూటిగా వెళ్ళే వ్యక్తి. మరి కాబట్టి అనుకుంటా మా ఇద్దరికే కుదిరింది. సాధారణంగా నాకు చాలా మంది కుదరున్నారు, మీకు తెలుసు కదా. కాబట్టి మరి గత 2.5 సంవత్సరాలుగా వారికి పదవి వచ్చినప్పటి నుంచి పరిచయం అయినప్పటికీ కూడా ఇంకా ఎంతో ఆత్మీయం అయిపోయే మిత్రం. మరి వారి చుట్టుపక్కల 2-3 జిల్లాలో ఎప్పుడు వచ్చినా నేను కూడా వెళ్ళి వారితో పాటు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాను.
మరి అటువంటి మంచి నాయకుడిని దేవుడు మనకి ఇచ్చినందుకు అందరం గట్టిగా చప్పట్లు కొట్టి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగుల నాగు ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దెట్టకుర్తి లీలావతి, బోడ విజయదెబ్బల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందన్నారు. ఈ సంక్షేమ పాలనకు ప్రజలు కొనసాగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం మన కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన గుండెమూల రావు గారు ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమాలు, ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు, అలాగే కేక్ కటింగ్లు ఇవన్నీ చాలా ఘనంగా జరిగినాయి. కర్రీ భాస్కర్రావు గారు, ధర్మరాజు గారు, గుండెమూల రావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ చక్కగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా రావాలని, మళ్ళీ మేము కార్యకర్తలందరూ మళ్ళీ కష్టపడి మాకు ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుతామని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెంలో మా కొట్టు సత్యనారాయణ, మన నాయకుడు కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పడాల జీవన్ సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రక్తదానం, అలాగే రోగులకు పళ్ళు పంపిణీ, కొన్ని వార్డుల్లో కూడా అన్ని వార్డుల్లోనూ కేక్ కటింగ్లు కార్యక్రమాలు, అలాగే ఆఫీస్లో కూడా పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది. జగనన్న పుట్టినరోజు అంటే పెద్ద పండగలాగా ఆల్రెడీ సంక్రాంతి, క్రిస్మస్ ముందుగా వచ్చినట్టుగా నియోజకవర్గం మొత్తం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. అందులో మేము కూడా భాగం పంచుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్ని మేము అందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఇంకా ముందు జరుపుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. స్థానిక వినాయక నగర్లోని గురుస్వామి గొర్ల దుర్గారావు ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా గోవింద దీక్షాపీఠం నిర్వహిస్తున్నారు. ఈ పీఠానికి చెందిన శేషపు రాంబాబు ఈ నెల 8వ తేదీన సైకిల్ యాత్రగా పెద్ద తిరుపతి, కంచి క్షేత్రాలకు బయలుదేరి వెళ్లాలన్నారు. తిరిగి గూడెం చేరుకున్న రాంబాబు స్వామి గురువారం పాదయాత్రగా ద్వారకా తిరుమల బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నేదూరి గంగాధర్రావు, గొర్ల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ శేషపు రాంబాబు చేపట్టిన ద్వారకా తిరుమల పాదయాత్ర విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. స్వామి పెద్ద తిరుపతి, కంచి సైకిల్ యాత్ర చేసి విజయవంతం చేసుకుని మళ్ళీ వచ్చి వినాయకనగర్ పీఠం దగ్గర కూర్చుని మళ్ళీ ముక్కోటి ఏకాదశికి ద్వారకా తిరుమల నరకదారిని వెళ్ళి వచ్చి పీఠం నిర్మిస్తారు. ఈయన చాలా నిష్ఠగా వెళ్తున్నారు. ఇది ఎప్పటి నుంచి ఆయన కోరిక ఆయనకి. ఆయన ముక్కోటి ఏకాదశికి పాదయాత్ర విజయవంతం జరగాలని మా వినాయక నగర్ తరఫున కోరుతున్నాం. ఆయన శేషపు రాంబాబు గారు ఇది గత 15 సంవత్సరాల నుంచి ఏకదాటుగా మాల వేసుకుని గోవిందమాల వేసుకోవడం ఇదే ఫస్ట్ సారి. ఆ స్వామి గోవిందమాల వేసుకుని ఇక్కడి నుంచి పెద్ద తిరుపతి, కంచి సైకిల్ మీద వెళ్ళాలని కోరిక ఉందంట స్వామికి. వెంకటేశ్వర మాల వేసుకోవాలని చెప్పి గత 3 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చారు. అలాగే పీఠం పెట్టించి ఈ స్వామి 21 రోజు దీక్ష చేసుకుని మన 11 రోజులు అయ్యాక 8వ తారీఖుని, ఈ నెల 8వ తారీఖుని పెద్ద తిరుపతి సైకిల్ మీద, అలాగే పెద్ద తిరుపతి యూఐపీ దర్శనం మన మంత్రి గారు వెంటనే స్వామి వెళ్ళగానే అక్కడ ఓ స్వామిని కలవమన్నారు. కలవగానే స్వామి డైరెక్టర్ స్వామి దగ్గర తీసుకెళ్ళి యూఐపీ బ్రేక్ దర్శనం చేయించి వెంటనే స్వామిని మళ్ళీ వదిలేరు. అక్కడి నుంచి మళ్ళీ కంచి వెళ్ళినారు. ఇది 6 రోజులు ప్రయాణం చేశాడు ఈ స్వామి, రోజుకు 120 కిలోమీటర్లు చెప్పిన. అలాగే ఆ యాత్ర చేసి దగ్గర విజయంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ ముక్కోటి ఏకాదశి నాడు రేపు 23వ తారీఖు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఆ స్వామికి ఈరోజు మనం మళ్ళీ పీఠం నుంచి పాదయాత్ర ద్వారకా తిరుమల వెళ్ళి ముక్కోటి ఏకాదశికి దర్శనం చేసుకుని దీక్ష విరమణ చేస్తారని కోరుతున్నాం. అలాగే గత 5 సంవత్సరాల క్రితం కత్తరపు తిన్నాం సైకిల్ మీద. ఈసారి 3వసారి కత్తరపుది కంచి వెళ్ళాలని వెంగళమ్మ మారేసుకుని కోరిక ఆ స్వామి నెరవేర్చారు. ఆ స్వామికి ఎప్పుడు ఉండడం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుతున్నాం. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల
ఎల్ఐసి ఆఫీస్ రోడ్, బ్యాంకు కాలనీ, విద్యుత్ కాలనీ, కడకట్ల, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎలక్ట్రికల్ డిఈ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు, హారతులు నిర్వహించారు. సాయిబాబాకు తొలుత హారతులు ఇచ్చి అనంతరం పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుంచి కూడా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీరందరూ కూడా విరివిరిగా విరాళాలు ఇచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటున్నాం. ప్రతి వారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొంటున్నారు. అలాగే మా స్వామివారికి ఆభరణాలు కూడా అనుకున్న పనులు అయ్యాయని చెప్పి ఆభరణాలు కూడా చేయించడం జరుగుతోంది. కావున మీరందరికీ తెలియజేసుకునేది ఏమిటంటే, మీరందరూ కూడా మా స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనసులో ఏ కోరికలెన్నో నెరవేరుతాయి. అన్న సమారాధన మీరందరూ చేస్తే మరింత 10 మంది తృప్తిగా భోజనం చేయడానికి వీలవుతుందని తెలియజేసుకుంటూ, స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల పాఠశాలలో గురువారం షేక్ దునేష్ అహ్మద్ దిల్షాద్ పుట్టినరోజు సందర్భంగా షేక్ మెహర్ ఉన్నీసా ఇబ్రహీం దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, బి నాగలక్ష్మి, బి జ్యోతి కుమారి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.